లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి యాకోబుతోనూ అతని సంతానమైనటువంటి ఇశ్రాయేలీలతోనూ దేవుడు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఓదార్చేవాడండి. ఏ శ్రమలో నీవున్నా, ఏ కష్టంలో నువ్వున్నా, ఏ ఇబ్బందిలో నువ్వున్నా, ఏ ఇబ్బందులు కొలిమిలో నువ్వు కూరుకుపోయినా, నిన్నెవరూ ఓదార్చేవారు లేక నువ్వు బాధపడుతూ ఉన్నా ఆయన నిన్ను ఓదారుస్తాడు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఏ మనిషికి నువ్వు భయపడద్దు. ప్రభు అదే చెప్తాడు, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఏ మనిషికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. ఒక తల్లి మాట్లాడుతుంది, నేను ఈ మాటలు పడలేకపోతున్నానమ్మా, ఈ నిందలు నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, నా భర్త నన్ను అనుమానిస్తూ ఉన్నాడు, నేను చేయని తప్పులు నా మీద మోపుతున్నాడు, ఇక ఈ నిందలు మోయటం నా వల్ల కాదు, చచ్చిపోతే బాగుండు అని చాలా బాధపడుతుంది. ఒక మాట చెప్పనా తల్లి, ఈ మాటలు వింటూ ఉండగా అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పనా, ఏ మనిషికి మనం భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది, తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, చనిపోవు నరునికి. ఈ రోజుండి రేపు ఉంటారో పోతారో తెలియదు. ఎవరైనా అంతే కదండి. నిలబడ్డ నా దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న మీ అందరి వరకు ఏదో ఒక రోజు ప్రభు పిలిస్తే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతామో తెలియదు కదా. అలా చనిపోయే నరునికి నువ్వెందుకు భయపడతావు? ఆ మనిషి ఎలాంటి వాడంటే తృణమాత్రుడగు నరుడు. అంటే ఇప్పుడు కనపడతాడు, ఇంకా సేపట్లో ఉంటాడో పోతాడో మనకే తెలీదు. తృణమాత్రుడు, ఎన్నిక లేనటువంటి వ్యక్తి. అతనికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా నీకు, నాకు తల్లి లేదే అని నువ్వు అనుకుంటున్నావా? నన్ను ఓదార్చడానికి నా తండ్రి లేడే అని నువ్వు అనుకుంటున్నావా? ప్రియ తల్లి, ఈ మంచి ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని. హల్లెలూయా. ఆయన దగ్గర నుండి ఆ ఓదార్పు పొందితే ఆ ఆనందం, ఆ సంతోషం ఎంత బాగుంటుందో మీకు తెలుసా? చాలా శ్రమలో నేను ఉన్నప్పుడు, అవమానాలు పాలైపోయినప్పుడు, నన్ను ఆదరించేవారు నాకెవరూ లేనప్పుడు, నన్ను ఓదార్చి నాకు ఒక సలహా ఇచ్చేవారు కూడా నాకెవరూ లేనప్పుడు, నేను ప్రభు పాదాలు పట్టుకొని నీవే నాకు దిక్కయ్యా అని ఈ బలిపీఠాన్ని పట్టుకుని నేను ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఒక రోజున నేను నిన్ను ఆశీర్వదించబోచున్నాను, ఒక రోజున నిన్ను అవమానించిన ప్రజలందరినీ నీ దగ్గరకు తీసుకురాబోతున్నాను. ఏ ప్రజల మధ్యలో నువ్వు అవమానం పొందావో ఆ ప్రజల మధ్యలోనే నేను ఉన్నతంగా నేను నిన్ను దీవించబోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడితే నా హృదయం ఎంత ఉల్లాసంతో నిండిపోయిందో. ప్రియ తల్లి, నిలబడ్డ నేను కూడా దేవుని ద్వారా అనేక వందలు వేల సార్లు ఓదార్పు పొందాను.
నా హృదయంలో నెమ్మది లేనప్పుడు, నాకు మనశ్శాంతి లేనప్పుడు, ఆదరించే వారెవరూ నాకు లేనప్పుడు నా దేవుడు నన్ను ఓదార్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, చెప్పుకోవడానికి కూడా నాకెవరూ లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయితే బైబిల్లో ప్రభు చెప్తున్నారు, నేనే నిన్ను ఓదార్చేవాడు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నావా? నీ బాధలో నుండి నిన్ను విడిపించేవారు ఎవరూ లేక వేదన పడుతూ ఉన్నావా? అయితే నీకు శుభవార్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేనే నిన్ను ఓదార్చేవాడు. తృణమాత్రుడగు నరునికి నువ్వెందుకు భయపడతావు? అసలు ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే, విశ్వాసంతో ఉండగలిగితే, పరిశుద్ధంగా బ్రతకగలిగితే, నీ పవిత్రమైన మంచి ప్రవర్తనను చూసి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలని చేస్తాడు. ఏ మనిషి ఏమనుకున్నా సరే పట్టించుకోవద్దు. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కారు. ఏ సమయంలో ఏం మాట్లాడతారో తెలియదు. అందుకని నువ్వు దేవుని నమ్మగలిగితే ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయండి. ఒక్క పేజీ ఇటు తిప్పితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల ప్రజల గురించి అమూల్యమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. నిర్గమాకాండ గ్రంథంలో 1వ అధ్యాయంలో గనక మనం చూస్తే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చేతుల్లో నలిగిపోయి బహుబాధపడి, వాళ్ళు పెట్టే శ్రమలను తట్టుకోలేక, వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక, చాలామంది పుట్టినటువంటి మగబిడ్డలను పుట్టినోళ్ళను పుట్టినట్లు చంపేసుకుంటూ వస్తుంటే, ఆ శ్రమని ఆ బాధని తట్టుకోలేక వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆ బాధను దేవుడు చూశాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. శ్రమ నొందుతున్నటువంటి తన ప్రజల యొక్క బాధను దేవుడు చూశాడు. చూసిన దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించాడు, వాళ్ళను ఓదార్చాడు. తండ్రి అయిన దేవుడు అంటే నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభువైన దేవుడు, ఆయన ఏం చేస్తాడంటే ఓదారుస్తాడు. లోకాసువార్తలో మనం చూస్తే 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక తల్లి, నాయిన్ అనే గ్రామంలో ఒక తల్లి అండి, ఆమెకొక్కడే కుమారుడు, భర్త కూడా లేడు, విధవరాలు. ఆ బిడ్డ చనిపోతే ఇంకా తల్లి ఏడ్చుకుంటా, నాకు ఆధారమై ఉన్న నా బిడ్డ కూడా చనిపోయాడని ఆ తల్లి ఏడ్చుకుంటా, ఓదార్పు పొందనొల్లక ఏడ్చుకుంటా పాడెమ్మట వెళ్తూ ఉంటే, యేసయ్య ఆ విషయాన్ని చూసి, ఆ తల్లిని చూసి, ఓదార్పు పొందలేనటువంటి ఆ తల్లిని చూసి, ఆ తల్లిని ఓదార్చి, చనిపోయినటువంటి ఆ బిడ్డని, పాడి మీద ఉన్నటువంటి ఆ బిడ్డను ముట్టి దేవుడు లేపి తన కుమారుణ్ణి ఆ తల్లికి అప్పగించి ఆ తల్లి కన్నీరుని నాట్యంగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను మన సమయాన్ని బట్టి. ఇంకా సమయం ఉంటే చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు చెప్పాడు. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఓదారుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి, నువ్వెంత శ్రమలో ఉన్నా సరే, ఎన్ని అవమానాలు పాలైపోతున్నా సరే, తండ్రి, నా తల్లిగా తండ్రిగా నీవే ఉండి నన్ను ఓదార్చయ్యా అని ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆయన ఓదారుస్తాడు. మనం చేయాల్సింది ఒకటే పని, ఆయన దగ్గరికి మనం రాగలిగితే ఆయన వెంటనే మనతో వస్తాడు, మనల్లో ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు. ప్రతి క్షణం ఆయన అమూల్యమైన మాటల ద్వారా మనల్ని ఓదారుస్తాడు. చాలామంది పిల్లలు మందిరంలో ఉన్నవాళ్ళు నాకు చెప్తా ఉంటారు, ఈరోజు నేను ఈ బాధని తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అని ఓదార్పు పొందనొల్లక ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటా మందిరంలోకి వచ్చాను. నా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఓదార్చాడు అని చెప్పిన వాళ్ళు చాలామంది బిడ్డలు ఉన్నారండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నిలబడ్డ నా దగ్గర నుండి దేవుని మాటలు వింటున్న మీ అందరి కూడా
ఎన్నోసార్లు దుఃఖం గుండా వెళ్ళాం, ఎన్నోసార్లు శ్రమ గుండా వెళ్ళాం, ఓదార్చేవారు లేక వేదన పడుతూ వెళ్ళాం. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు ఓదార్చాడు, కన్నీళ్లు తుడిచాడు, సహాయం చేశాడు, శ్రమల్లో నుండి విడిపించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వెవరివైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీ శ్రమల్లో నుండి నిన్ను విడిపించడానికి, నీ కష్టంలో నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నిన్ను ఓదారుస్తాడు, నీ మీద జాలి పడతాడు, నీ శ్రమలో నుండి, నీ కష్టంలో నుండి నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నెమ్మదిని కలుగజేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం, ఈ ఉదయకాలపు మన్నా ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విన్నారో వారిని, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. ఎంతమంది ఆదరణ లేని స్థితిలో ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీళ్ల వలయంలో కూరుకుపోయి ఉన్నారో వారందరినీ మీరు ఓదార్చండి, వారి మీద మీరు జాలి పడండి. వారి శ్రమలో నుండి, వారి కష్టంలో నుండి, వారి నిందల్లో నుండి, వారి అవమానాల్లో నుండి వారి అందరికీ విడుదల దయచేయండి. ఉదయకాలపు దీవెనలు వారికి దయచేయండి. ఈరోజంతా అందరి ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఎవరికి కీడు అంటకుండా మీరు కాపాడండి. అందరికీ నీ కృపా, కాపుదల, క్షేమం, దీవెన అందరికీ మీరు దయచేయండి. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ కూడా అందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.